8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. సో ఇనిషియల్ డేస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నప్పుడు ఆ స్పేస్ ఉన్నిందా అందరూ ఇట్లా వెళ్ళిపోయేసరికి, లేకపోతే నువ్వు స్పేస్ క్రియేట్ చేసుకున్నావు? ఇప్పుడు మనకు ఫస్ట్ శ్యామల గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, శ్రీముఖి ఏమో టీవీలో షోస్కి పరిమితం అయిపోయింది, అనసూయ గారు వెళ్ళిపోయారు. సో అక్కడ స్పేస్ వచ్చిందా, లేకపోతే బిగ్ బాస్ నుంచి నువ్వు అంటే చాలా మంది వచ్చారు యాంకర్స్? బిగ్ బాస్ కి ముందే అక్కయ్య శ్రీను గారు, ఏలూరు శ్రీను గారు తెలుసు కదా. సో ఆయన ఒక సినిమా సక్సెస్ మీట్ అయితే వాళ్ళు పిఆర్ఓగా చేసిన సినిమా, దానికి ఆయన పెట్టించినాడు అనమాట. సో అప్పటికి వాళ్ళు ఎవ్వరూ ధైర్యం చేయలేదు ఆ ఈవెంట్ వాళ్ళు, ఎందుకండి కొత్త వాళ్ళని తెస్తున్నారు, మనకు ఆల్రెడీ ఉన్నారు కదా. వాళ్ళ భయం ఏంటంటే వచ్చిన పెద్దవాళ్ళ పేర్లు సరిగ్గా చదవలేకపోతే ఇబ్బంది, మళ్ళీ వాళ్ళు తిట్టించుకోవాలి కదా వచ్చే సెలబ్రిటీలతో, హీరోలు కానీ హీరోయిన్లు కానీ అని. లేదు బాగా చెప్తుంది, చాలా ఇండ్ల నుంచి ఉంది కదా, ఒకసారి ట్రైల్ వేద్దాం, నచ్చకపోతే వద్దులే ఇంకొకసారి పెట్టుకోకూడదని. సో అట్లా ఆ రోజు ఫుల్ ధూమ్ ధామ్, చాలా 100కి 100 మార్క్స్ వేసేసినారు నాకు. ఒక్క పేరు కూడా ఉచ్చారణ కూడా లేదు, అంతా చాలా పగడ్బందీగా ఒక 50 సార్లు మైండ్లో అనేసుకొని ఏం చెప్పాలా, ఏం రాసుకోవాలా, అసలు ఆ హీరో సినిమాలు ఏం చేసినాడు, ఆ హీరోయిన్ ఏంది, ఆ ప్రొడ్యూసర్ ఏంది. గుర్తుంది, అఖిల్ గారిది ఆ పాట ఉంటది కదా, లెహరాయి లెహరాయి. సో ఫస్ట్ మూవీ అఖిల్ దే చేసేసావు ఫస్ట్? అవును, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పెద్దది అది. అంటే అప్పటి వరకు అప్పటి వరకు ప్రసాద్ ల్యాబ్ లో చిన్న సినిమాలు అవి చేసినా అవంత పేరు రాలేదు, ఊరికే ఏదో ఓకే చేసినామంటే చేసినాం అన్నట్లు. కానీ ఇది ఇంకా మనం చాలా ఇంటర్వ్యూస్ చేసింటాం కానీ అఖిల్ని అప్పుడు ఫస్ట్ టైం కదా చూడ్డం. అవును, ఎలా అనిపించింది అసలు ఆయన కూడా వెళ్ళేటప్పుడు చాలా బాగా హ్యాండిల్ చేశారని. అంటే అల్లు అరవింద్ గారు ఆ రోజు, ఎవరమ్మా నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కనబడలేదు అన్నారు, బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అని. ఇంకా చాలు కదా మనకు, ఇంకేం కావాలా. సో వచ్చిన కాంప్లిమెంట్స్ తర్వాత. కానీ ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుంటాయి కదా తర్వాత. లైఫ్ టర్నింగ్ ఏంది బిగ్ బాస్ ఏనా? బిగ్ బాస్ కంటే కూడా నేను అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూ అనే చెప్తాను నేను. అక్కడ నుంచే అది వచ్చింది కదా. సో అక్కడ నుంచే మనకు ఆ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో అది ఇంకెప్పటికీ మర్చిపోలేను నేను. అన్ని ఇంటర్వ్యూలు అదే చెప్తున్నా, జనాలు కూడా బోర్ అయిపోతారు. నేను కూడా చూసిన, అంటే చాలా అవర్స్ వెయిట్ చేసినావు కదా. సో ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పగానే ఆయన ఓ నవ్వేసి షాక్ అయిపోయాడు. అప్పటికి ఏమైందంటే నార్మల్గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర ఒక 5-10 నిమిషాలు ఇట్లా టైం ఉంటుంది కదా, అవన్నీ కెమెరాలన్నీ సెట్ చేసుకోవడానికి. సో ఆయన అడిగినారనమాట, ఏ ఊరు మీది, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు అంటే, ఎక్కడ మీరు ప్రాపర్ అని నార్మల్ కాన్వర్సేషన్. సో అప్పుడు ఇట్లా చెప్తే రాయలసీమ అనంతపూర్ అంటే అట్లా. సో దాని తర్వాత కూర్చోగానే ఏం స్వామి హిట్ కొట్టిండారు, పార్టీ లేదా అనగానే ఓ నవ్వేసి దేవిశ్రీ ప్రసాద్ గారు, ఈ అమ్మాయి రాయలసీమ అంట, అప్పటి నుంచి బొద్దుగా కూర్చొని ఉంది చీర కట్టుకొని అట్లా. కెమెరా ఆన్ చేయగానే ఓ లొడలొడ వాగేస్తుంది అని. అప్పుడంతా రాయలసీమ స్లాంగ్ లో అవును చేసావు కదా, అప్పుడు బాగా దాంతో బాగా పేరు వచ్చింది. అవును, అసలు దాని తర్వాత ఏమన్నాడు? తర్వాత కూడా చాలా సార్లు అల్లు అర్జున్ గారిని కలిసావు నువ్వు. ఒకసారి నీ డ్రెస్ బాగుంది, చీర కట్టుకున్నప్పుడు ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోయింది కదా ఆ ఒక్క ముక్కే. ఏంటి అసలు ఆ సిచ్యుయేషన్ ఏమన్నా నరేట్ చేయగలవా? అయితే ఆ రోజు హ్యాండ్లూమ్ శారీ కట్టుకోండేది. అదేంటంటే చేనేత కార్మికుల్ని మనం సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట, హ్యాండ్లూమ్ శారీస్. సో అట్లా దాని నుంచి తీసి మనం డిఫరెంట్ గా స్టైలిస్ట్ అమ్మాయి గ్రీష్మ, సో తను డిఫరెంట్ గా డ్రేప్ చేసి కట్టినింది. వెళ్ళగానే మీరేంటి హ్యాండ్లూమ్ ని ప్రమోట్ చేస్తున్నారా అని, బాగున్నారు, బాగుంది అంతే. దాంతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ రీల్ కదా. అసలు ఆయన ఎంత క్యూట్ గా చెప్పిండంటే ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయము కదా మనం అంటూ ఒక మనిషి గుర్తున్నామని. అంతే కదా, ఐకాన్ స్టార్ ఆయన. ఎంతమందిని చూస్తుంటారు లైఫ్ లో, ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, మనం అంటూ ఒకరం గుర్తున్నామంటే ఇంకేం కావాలి మనకి. అండ్ అదే దాంట్లో సక్సెస్ మీట్ కూడా ఏదో చేసావు కదా, సైమ్ అవార్డ్స్ ఒకటి, పుష్ప ఇంటర్వ్యూ ఒకటి, దాని తర్వాత సక్సెస్ మీట్ అక్క. ఓకే, ఏం మరి లక్కీ చామ్ అంటే అల్లు అర్జున్ గారు అని చెప్తావు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్తావు, ఈ రెండిట్లో చెప్పు. కళ్యాణ్ గారితో ఎప్పుడు పని చేయలేదు, జస్ట్ ఫ్యాన్ మూమెంట్ అది. కానీ ఆయన నా లక్కీ చామ్ అనే చెప్పాలి, అల్లు అర్జున్ గారు. అవును, ఆయనతో మొదలైన ప్రయాణం అట్లా ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తున్నావు కానీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చేసావు ఒకటి, హరిహర వీరమల్లుకి ఒకటి, మొన్న ఉస్తాద్కి ఒకటి. ఆయన వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి, చేయగలవా?
ఖచ్చితంగా అక్కయ్య, పని ఆబ్వియస్గా అది ఎప్పుడు ఉంటుంది మైండ్లో. ఎందుకంటే అందుకే మొన్న అభిమానాన్నంతా బయట పెట్టేసా. బాబు పేరు కూడా అదే కదా. అవునా, కిరాణ్ ఇప్పుడు సుమా గారు స్టార్ మహిళ చేసినప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్, ఎన్ని ఇయర్స్ ఏంటి, ఒక 10 years 10 ఏళ్ళు అప్పుడు ఎంతో ప్రౌడ్ గా చెప్పుకున్నావు కదా, అవును అవును దేవుడి పేరు పెట్టుకోకూడదని, దేవుడి కొడుకు పేరు పెట్టుకున్న అఖిరానందన్ నా కొడుక్కి అని. అవును అవును. ఎందుకు అంత పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే? అంటే నాకంటే కూడా ఈయనకు కూడా ఎక్కువ ఇష్టం కదా, నీకు తెలుసు కదా, ఇంకా ఎందుకు తెలియదు అయిపో గురించి. సో బాగా ఇష్టం ఉన్నింది. సో ఏ అక్షరంతోనే పెట్టాలి అని, అదే పుట్టిన టైం అవన్నీ చూస్తారు కదా, నక్షత్రం అన్ని. సో ఆ అక్షరంతో పెట్టాలి అన్నప్పుడు ఎందుకు మనం ఇది పెట్టకూడదు, మన అభిమానాన్ని ఇట్లెందుకు చూపించుకోకూడదు అన్నప్పుడు, సో ఇది ఇద్దరం కలిసి తీసుకున్న డెసిషన్. మా అత్తమ్మ అయితే కొంచెం ఫస్ట్లో అబ్జెక్షన్ చెప్పినా దాని తర్వాత ఒప్పుకున్నారు. పోన్లే, ఇప్పుడు ఎంత మంచి పేరు అసలు, నెక్స్ట్ హీరో అనమాట. ఏ అక్కయ్య వాడు చదువుకుంటా అన్నాడు, చూడాలి. నేను కంప్లీట్ గా మూవీస్ వచ్చేసాయి అనుకో, మూవీస్ సైడ్ వెళ్ళిపోతావు, యాంకరింగ్ మానేసి? లేదు, మై వృత్తి లేదక్కయ్య, అది ఉన్నా కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోజు ఉండదు అది. మన క్యారెక్టర్ ఎంత ఉంటుంది మహా అంటే 15 రోజులు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారివి రిలీజులకు ఉన్నాయి. సో ఆయన ప్రెజెన్స్ లో ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా? అక్కయ్య, దేవుణ్ణి మొక్కు, భగవంతుడా, హనుమంతుడా, దయచేసి మా అక్కయ్యకి ఒక ఈవెంట్ వచ్చేలాగా చూడు తండ్రి అని. డెఫినెట్లీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ అదే కదా, ఆ తర్వాత అది ముక్కో. నేను పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక క్యారెక్టర్ ఆయనతో పాటు ఒక డైలాగ్ ఉండాలి అని. ఎలా ఉంటుంది అసలు ఆయన చూసినప్పుడు, నీకు ఎలా అనిపిస్తుంది? చూసినావా డైరెక్ట్ ఇంతవరకు? దూరం నుంచి కూడా చూడలేదు అసలు, నాకు తెలియదు కూడా రియల్ గా అసలు. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఊరికే నేను ఆయన వీడియోస్ చూసి, ఆయన ఫోటోలు చూసి, లేదంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, దగ్గర నుంచి తిరిగిన వాళ్ళు, డైరెక్టర్లు కానీ, ఆర్ఎల్స్ మేకప్ మ్యాన్స్ కానీ, డ్రైవర్లు కానీ, వాళ్ళు వీళ్ళు చెప్పినవే విన్నప్పుడే నాకు తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్. సో అట్లుంటే ఇంకా డైరెక్ట్ కలిసిన రోజు ఏమైపోతాను అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంతేనా? అంటే ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు సినిమాలు తక్కువ చేస్తున్నారు కదా, మళ్ళీ వస్తే బాగుండా సినిమాల్లోకి? ఏంది కదా? లేదు, ఉన్నాయి అక్కయ్య వరుసగా. ఉస్తాద్ ఒకటి వస్తుంది, మొన్న ఓజీ చేసినారు. ఇంకా దాని తర్వాత సురేందర్ రెడ్డి గారిదని ఒకటి అనౌన్స్మెంట్ వస్తూ ఉంది, ఇంకొకటి ఏదో ఉంది అని. ఓకే. ట్రోల్స్కి మీమ్స్కి ఎప్పుడు బాధపడలేదా శ్రవంతి? నేనే పంపిస్తా ఉంటా కొన్ని, నవ్వుకుంటా అంటావు కదా. స్టార్టింగ్ లో ఏం తెలియనప్పుడు, ఎడ్డిదానిలాగా ఉన్నప్పుడు అప్పుడు అనిపించేది ఓకే. ఇప్పుడు ఓకే, ఏం చేసినా తప్పదు అక్కయ్య. ఇంకా మెచ్యూరిటీ వచ్చేసింది, ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఓకే, బెటర్. ఓకే, 80% బెటర్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.